ఇవాల్టి ప్రైమ్ టైం బులెట్ న్యూస్పై ఒక లుక్ వేద్దాం. అర్ధరాత్రి సోనియా గాంధీకి అస్వస్థత. గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు. హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ కడుతున్న వాహనదారులు. కొరత పుకార్లను నమ్మొద్దంటున్న అధికారులు. నేడు రామతీర్థం గిరి ప్రదక్షిణ రోడ్డు ప్రారంభం వర్చువల్గా ప్రారంభించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్. నిన్న ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ హార్మోజ్ జలసంధి, పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై చర్చలు కొనసాగించినట్లు సమాచారం. హార్మోజ్ మూసివేతతో ఎరువుల కొరత మరింత తీవ్రమవుతుందన్న WTO. ఆహారం కరువుపై ప్రపంచ వాణిజ్య సంస్థ హెచ్చరికలు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై ఇరాన్ దాడి, పేలిపోయిన ఆయిల్ ట్యాంకర్లు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి కార్యకర్తల సమక్షంలో రాజీనామా లేఖ విడుదల. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్తో అమెరికా ముమ్మరంగా చర్చలు. ఇరాన్కు 15 కండిషన్లు పెట్టిన ట్రంప్. పార్టీ మారలేదన్న 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు కూడా నోటీసులు ఇచ్చిన హైకోర్టు. మంచిరేవుల వద్ద మూసి ఒడ్డున ఓంకారేశ్వర ఆలయానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం. 28న శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీ సీట్లను 50% పెంచడం వెనుక కుట్ర దాగుందన్న సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్పై పోరాడడానికి సిద్ధం కావాలని పిలుపు. విజయవాడలో ఉగ్రవాద సానుభూతిపరుల కలకలం. జిహాద్ కోసం అల్-ఖైదా, ఐసిస్ ఉగ్రవాదులతో విజయవాడ వాసి సంప్రదింపులు. చమురు కొరత వార్తల నేపథ్యంలో ప్రయాణికులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ఆర్టీసీ. హైదరాబాద్ పరిధిలోని మెట్రో ఏసీ డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటన. ఇవి ఇవాల్టి ప్రైమ్ టైం బులెట్ న్యూస్. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.